హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. సో ఈరోజు మన ముందు డాక్టర్ సునీల్ రెడ్డి గారు ఉన్నారు, సెక్సాలజిస్ట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, హౌ హైజీన్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? బికాస్ ప్రైవేట్ పార్ట్స్ హైజీన్ గా ఉంటేనే ఏదైనా మనం ఫ్రీగా కానీ కంఫర్టబుల్ గా కానీ ఉంటాం. సో దానివల్ల ఏమైనా డిసీజెస్ ఏమైనా రావచ్చా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా రావచ్చా? ఈ హైజీన్ వర్క్ ఏంటి అంటే ఆడవాళ్ళలో ఈ హైజీనిక్ అంటే ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ హైజీన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ప్రచారంలో ఉంది, చాలా వెబ్సైట్ లో దొరుకుతుంది అంటారు. మేల్ హైజీన్ గురించి ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ఈ అంగాన్ని ఎలాగ చూసుకోవాలి అనేది తెలియదు. ముఖ్యంగా ఈ మేల్ హైజీన్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే వాళ్ళ పర్ఫ్యూస్ అంటే ముందర ఆ ఫోర్ స్కిన్ ఏదైతే ఉంటుందో దాని వెనకాల సబ్స్టెన్స్ అలాగే ఉండిపోయి ఇన్ఫెక్షన్స్ కి లీడ్ కావచ్చు, అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి. అది బ్యాక్ అనుకోనేసి ఎప్పుడైతే ఆ పర్ఫ్యూస్ ఈ వైట్ గా ఏర్పడిన దాన్ని క్లీన్ చేస్తూ రెగ్యులర్ సోప్ కూడా వేయనవసరం లేదు, ఈవెన్ వెచ్చగా ఉన్న వాటర్ తో క్లీన్ చేసుకున్న రోజు క్లీన్ చేసుకోవాలి. ఇట్స్ ద ఫస్ట్ హైజీనిక్ మెథడ్ టు ఫాలో ఇన్ మేల్స్. అండ్ సెక్షువల్ హెల్త్, మనం మల్టిపుల్ పార్ట్నర్స్ తో సెక్షువల్ యాక్ట్ కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా కండోమ్ యూజ్ చేయడం అనేది సెక్షువల్ హెల్త్ లో వన్ ఆఫ్ ద థింగ్. అండ్ వీటన్నిటికీ పక్కన పెడితే మెయిన్ గా సెక్షువల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి 3 చేసుకోవాల్సి వస్తుంది. ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ లో ఫస్ట్ది మినిమం ఎక్సర్సైజ్. 30 minutes ఎక్సర్సైజ్ చేస్తే అదేంటి సార్ ఇది ఫిజికల్ హెల్త్ కదా, సెక్షువల్ హెల్త్ కి ఎలాగా ఉపయోగపడుతుందని మీరు అనొచ్చు. బట్ ఎప్పుడు ఫిజికల్ హెల్త్ సెక్షువల్ హెల్త్ ప్యారలల్ గా వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఫిజికల్ హెల్త్ తగ్గిపోతుందో ఆబ్వియస్ గా ఎరెక్షన్స్ తగ్గుతాయి, సెక్షువల్ గా కూడా వాళ్ళు డిజైర్ తగ్గిపోతుంది. అందుకని ఫిజికల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి. స్లీప్, ఎక్సర్సైజ్ అండ్ హ్యాపీగా షేరింగ్, ఈ 3 ఖచ్చితంగా ఉంటే లైఫ్ స్టైల్ చేంజెస్ లో ఉంటే వాళ్ళు హ్యాపీగా సెక్షువల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇదన్నమాట. ఇంకా మీ దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను సార్ని అడిగి తెలుసుకుంటాను.